గుడ్ మార్నింగ్. మన వెయిట్ లాస్ జర్నీలో డే 31. ఈ రోజు వెయిట్ చెక్ చేద్దాం. 94.90. మార్నింగ్ మన హాఫ్ లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేద్దాం. జిమ్ కి వెళ్ళే వాటర్ లో కొంచెం అల్లం ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి క్రష్ చేసి ఈ 1 లీటర్ బాటిల్ లో చియా సీడ్స్ వేసుకుంటున్నాను. ఇది మన హాఫ్ లీటర్ మార్నింగ్ కన్జ్యూమ్ చేసేది. పొద్దున్నే ఇంత చిన్న అల్లం ముక్క బుగ్గన కింద పెట్టుకొని జిమ్ కి వెళ్ళేటప్పుడు కొంతమంది బబుల్ కమ్ నవ్వులతో చేస్తారు. బుగ్గన పెట్టుకొని చేస్తూ కొంచెం చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మండే నుండి జిమ్ స్టార్ట్ చేస్తా, ఫస్ట్ నుండి జిమ్ స్టార్ట్ చేస్తా, జనవరి నుండి జిమ్ స్టార్ట్ చేస్తా. ఇంకెన్ని రోజులు టైం వేస్ట్ చేస్తావు మావా? ఒక్కసారి జిమ్ స్టార్ట్ చేయి, డైట్ మెయింటైన్ చేయి, 3 నెలలు కన్సిస్టెంట్ గా వర్కౌట్ చేయి. ఒక్కసారి నీ బాడీలో చేంజెస్ నోటీస్ చేసినావా? దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. A few moments later. భయంకరంగా ఆకలిగా ఉంది. ఫస్ట్ మీల్ కినోవా రైస్, బీన్స్, పెసరపప్పు అంతా కలిపి ఒక పప్పు అండ్ దీంట్లో బీరకాయ కొంచెం లైట్ గా. ఇది వచ్చి పెద్ద వంకాయ తీసుకొని మన స్టవ్ పైన కాల్చి దాని పైన లేయర్ పొట్టంతా తీసేసి పచ్చి పులుసు లాగా. ఇది మన ఫస్ట్ మీల్. A few moments later. లాస్ట్ వీడియోలో ఒక ఎయిర్ ఫ్రై తీసుకున్నానని చెప్పాను. లెంత్ సరిపోక కొంచెం పెట్టాను. దాంట్లో ఉన్న స్పేర్ పార్ట్స్ ఈ వీడియోలో పెడుతున్నాను. ఇవి స్పేర్ పార్ట్స్ దాంట్లో వచ్చినాయి. చక్రాలు లాంటివి వచ్చాయి. కొన్ని రాడ్స్ అయితే ఇచ్చున్నారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఒక ట్రే ఫ్రెంచ్ ఫ్రై కానీ ఏమైనా వేస్తాం కదా, ఇట్లా లోపల రొటేట్ అవుతూ ఉంటుంది అనుకుంటా. దీనికి ఓపెనింగ్ గేట్ ఇలా ఇక్కడి నుంచి ఇట్లా ఇచ్చారు. ఓపెనింగ్ గేట్ మనకి అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ ఏదైనా పెట్టి దీంట్లో అన్ని పెట్టేసి హెల్ప్ చేయడానికి. ఇది కింద మేబీ కింద దీనిపైన పడకుండా ఉండడానికి ఒక ట్రే. దీనిపైన ఇంకొకటి కూడా సైజ్ ఇది బాస్కెట్ లాంటిది. ఇది మేబీ లెగ్ పీసెస్ అట్లా ఏదైనా కొంచెం పెద్దదిగా పెట్టడానికి ఒక గ్లాస్. ఇవి వచ్చిన స్పేర్ పార్ట్స్. ఒక రెసిపీ అయితే చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. A few hours later. ఈవినింగ్ వాకింగ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్ అయిపోయింది. జరిగిన ఇన్సిడెంట్ కి తను కొంచెం ఆ భయంలోనే ఉంది, అందుకని రాలేదు. అందుకే నేను ఒక్కడే ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ కి అయితే వచ్చేసాను. ఇంటి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. స్టెప్స్ అండ్ క్యాలరీస్ 600 కి 792 క్యాలరీస్. యాక్చువల్ గా క్యాలరీస్ దీనికన్నా ఇంకెక్కువే పని చేశా. బాగా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. పొద్దున్నే జిమ్ కి వెళ్ళి కట్టుకొని అట్లే వెళ్ళా. జిమ్ లో ఆగిపోయింది ఛార్జింగ్ లేక. స్టెప్స్ వచ్చి 10,330 స్టెప్స్. క్యాలరీస్ అండ్ స్టెప్ కౌంట్ అయితే ఇది. నైట్ కి అయితే జస్ట్ లెమన్ సోడా తాగుతాను అంతే. ఎందుకంటే అంతగా ఆకలి అనిపించట్లేదు. ప్లస్ వెయిట్ కూడా కొంచెం ఎక్కుతుంది, డౌన్ అవుతుంది, ఎక్కుతుంది. స్ట్రక్ అయిందో ఏంటో తెలియదు. అందుకనే కొంచెం సోడా తాగితే కొంచెం క్లీన్ అవుతుంది అని అనుకుంటున్నాను. రేపు పొద్దున్నే వెయిట్ అప్డేట్ అయితే చూద్దాం. గుడ్ నైట్, బై బై.